అనకాపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని బతికించండి, పీలా గోవిందను ఇక్కడి నుండి పంపించండి. టీడీపీ సీనియర్ నాయకులు ఆవేదన. అనకాపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నిస్తేజమైపోయే పరిస్థితి వచ్చింది. దీనికి కారణమైన ఇక్కడ ఇన్ఛార్జ్ పీల గోవింద సత్యనారాయణను ఇక్కడి నుండి పంపించి పార్టీని బ్రతికించండి అని పార్టీ పుట్టిన నాటి నుండి నమ్ముకుని ఉన్న సీనియర్లు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక గొల్లవీధి రామాలయంలో మాజీ టీడీపీ కౌన్సిలర్ కుప్పిలి జగన్ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన సమావేశంలో సీనియర్ టీడీపీ నాయకులు బోడి వెంకట్రావు, గుడాల సత్యనారాయణ, వెంకటరమణ, కోటిని ఉమా తదితరులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ కార్యకర్తలే అధినేతలు అనే నినాదానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న పీలాపై గత 11 నెలల క్రితమే జిల్లా అధ్యక్షులు బత్తుల తాతయ్య బాబుకి, రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, మంత్రి కొల్లు రవీంద్రకు ఫిర్యాదు చేశామని, కానీ ఎటువంటి చర్యలు వారు చేయలేదన్నారు. పీలా గోవిందను వెనక్కి పంపించి స్థానిక నాయకులకు ఇన్ఛార్జిగా నియమించి పార్టీని కాపాడాలని కోరారు. అనకాపల్లి మండలంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి పార్టీకి అంకిత భావంతో పనిచేస్తున్న నాయకులను పట్టించుకోకపోవడంతో ప్రస్తుత ఇన్ఛార్జ్ అయిన పీలా గోవింద సత్యనారాయణ ఇక్కడ పార్టీని భూస్థాపితం చేసే పనిలోనే ఉన్నారని, అతనిపై క్షేత్రస్థాయిలో విచారణ జరపాలని, అన్నింటిపైన సమగ్ర దర్యాప్తు జరిపించి నిజాలను నిర్ధారించి రాబోయే కాలంలో స్థానిక సంస్థల ఎన్నికలలో, జనరల్ ఎన్నికలలో గాని పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందాలంటే తక్షణమే పార్టీలో గ్రూపులను ప్రోత్సహిస్తూ పార్టీని తాకట్టు పెట్టి పార్టీకి నష్టం కలిగిస్తున్న అనకాపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పీలా గోవింద సత్యనారాయణ ఇన్ఛార్జి పదవి నుండి తొలగించి పార్టీని కాపాడవలసిందిగా జిల్లా అధ్యక్షుల నుండి అధినేత చంద్రబాబు వరకు కూడా కోరుతున్నాము అన్నారు. మంగళగిరిలో పార్టీ ఆఫీస్ దృష్టికి ప్రతి సందర్భం కూడా సిస్టమేటిక్గా ఫిర్యాదు చేసి ఇక్కడ పార్టీ పరిస్థితి ఏంటి, పార్టీలో జరుగుతున్నటువంటి నష్టం ఏంటి, కేడర్ ఏ విధంగా ఇబ్బంది పడుతుంది, కూటమి ఏర్పడిన తర్వాత కూడా మనకి కూటమి నుంచి ఎమ్మెల్యేగా ఉన్నా ఒక ఇన్ఛార్జిగా పార్టీకి ఉన్నటువంటి వ్యక్తి ద్వారా పార్టీ కేడర్ని ఆదుకోవాల్సినటువంటి సందర్భం కూడా మర్చిపోయి ఈరోజు నిజంగా చెప్పాలంటే అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో తెలుగుదేశం కేడర్ కంటే వైసీపీ కేడరు గుండె మీద చేసుకొని మాకు ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, మాకు ఈ ఇన్ఛార్జ్ ఉన్నంతకాలం మాకు ఏ ఇబ్బంది లేదు అని చెప్పేసి చాలా ధైర్యంగా ఉన్నారు. తెలుగుదేశం కేడర్కే ఆ ధైర్యం లేని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇబ్బందులు పడుతుంది తెలుగుదేశం పార్టీ కేడర్. గత ప్రభుత్వంలో వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇదే తెలుగుదేశం సీనియర్ కేడర్ అంతా కూడా ఇబ్బందులు పడ్డారు. తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం కేడరు అనేక ఇబ్బందులు పడుతూ చాలా చావుబతుకుల మధ్య ఉన్న పరిస్థితుల్లో మేము తెలుగుదేశంలో ఉన్నామా, ఎక్కడున్నామా అని చెప్పేసి చెప్పుకోలేని దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉన్నారని ప్రతి సందర్భంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అన్ని మార్గాల్లోనూ కూడా చంద్రబాబు నాయుడు గారు అనేక మార్గాల్లో ఇక్కడ సమాచారం తెప్పించుకుంటున్నారు. ఆయన దగ్గర పూర్తి సమాచారం ఉంది. మరి వాళ్ళని అధిష్టానంలో ఉన్న వాళ్ళని, జోనల్ ఇన్ఛార్జీలని, ఇక్కడ ఉన్నటువంటి వేగుల్ని ఏ రకంగా సంతృప్తిపరుచుతున్నారో మా పీలా గోవింద సత్యనారాయణ ఇన్ఛార్జి గారు మాకు తెలియదు. కానీ ఇది మసి పూసి మారేడుకాయ చేసి పార్టీ అధిష్టానం దగ్గర మార్కులు కొట్టేస్తున్నారేమో తెలియదు. కానీ ఇక్కడ కేడర్ దగ్గర మాత్రం ఆయనకు మార్కులు లేవు. గోవింద్ గారి దగ్గరికి వెళ్తే ఒరే పోరా అంటాడండి. అసలు మాకు చిన్న సమస్య మీద వెళ్తే పోరాడాడండి, మెట్లు దిగి పోరాడాడండి. దానికి సాక్షులు కూడా బొలిశెట్టి శ్రీనివాసరావు చాలా మంది ఉన్నారు అక్కడ. అందరి సమక్షంలో కూడా మాలాంటి కార్యకర్తలు, మేము ఒక మాజీ మున్సిపల్ కౌన్సిలర్ని, ఒక మాజీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ని, నాకు చిన్న విషయం మీద ఆయన దగ్గరికి వెళ్తే న్యాయం నా వైపు ఉండి కూడా వైసీపీకి సపోర్ట్ చేశారు, నన్ను చీఫ్ పోరా అన్నారండి. అప్పుడు కంచి ఆయన దగ్గరికి వెళ్ళడం మనిషాను. మాకు గ్రూప్ అంటే లేదు. అప్పుడు ఇక్కడ ఏంటంటే జగదీష్ గారు ప్రతి కార్యకర్తలు కూడా ఆదరిస్తారు. అందులో మన జిల్లా పార్టీ ఆఫీసు, జిల్లా పార్టీ ఆఫీస్ అయినా ఎమ్మెల్యే పార్టీ ఆఫీస్ ఒకటే కదండి మా దృష్టిలోని మేము ఉంటాం. దానివల్ల ఏంటంటే ఆయన గ్రూపులుగా మమ్మల్ని తేల్చి పారేస్తారు తప్ప మా గ్రూపులు లేవు. మాకు కావాల్సింది తెలుగుదేశం పార్టీ బాగుండాలి, అందరం కూడా కలిసి పనిచేయాలనే ఉద్దేశంతో మేము ఉన్నాం. ఆ విధంగా ఏముందంటే మమ్మల్ని కొంత కించపరుస్తూ మమ్మల్ని దూరంగా పెడుతున్నారు. తర్వాత అండి ఆయన పదవులు కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్లో 3-4 పదవులు ఇస్తున్నారండి. పీలా గోవింద్ గారు నమ్ముకున్న వాళ్ళకి, పార్టీని నమ్ముకున్న వాళ్ళు కాదండి. దయచేసి మాత్రం పార్టీని నమ్ముకున్న వాళ్ళు కాదు. ఆయన మాకు విలువిచ్చేవారు కార్యకర్తలకి, అదే విలువ మాకు కావాలని అడిగాం. అలాగేనమ్మా మా బెడ్రూమ్ తలుపులు కూడా మీకు తెరిచే ఉంటాయి అని చెప్పారు ఆయన. అలాగే 1 సంవత్సరం తెరిచే ఉన్నాయి. ఆ తర్వాత నుండి మరి అతనికి ఎవరు చెప్పారో, లేదంటే మేము కార్యకర్తలుగా అతనికి హానలేదో, పాత కార్యకర్తలకు అందరికీ కూడా మెసేజ్లు కానీ మమ్మల్ని కలుపుకు వెళ్ళడం కానీ ఏ పరిస్థితుల్లో జరగలేదు. కాకపోతే ఇక్కడ నేను మాట్లాడితే ఈవిడికి పదవి రాలేదని మాట్లాడతారేమో అనుకోవచ్చు. అది కాదు,
పక్కాగా ఆ రోజు రఘుబాబు గారు వైసీపీకి క్యాండిడేట్ గా ఉన్నప్పుడు పనిచేసినటువంటి కొంతాల రత్నకుమారికి జిల్లా అధ్యక్షురాలు పదవి వేశారు. జిల్లా అధ్యక్షురాలు కాదు, జిల్లా కోశాధికారి వేశారు. తర్వాత నెక్స్ట్ స్టేట్ వేశారు. అలాగ ఏంటంటే వైసీపీకి పనిచేసిన వాళ్ళకి, కాంగ్రెస్ లో పనిచేసిన వాళ్ళకే పదవులు ఉన్నాయి. ఈ రోజు ఎవరైతే గోవింద సత్యనారాయణ గారికి బాగా భజన చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే పదవులు ఉంటున్నాయి. మాకు కనీసం కబుర్లు కూడా లేవు. మేము పార్టీ పేరు చెప్పి ఎక్కడా మేము ఫాడ్ చేయలేదు. పార్టీ నియమ నిబంధనలకు కట్టుబడి ఉన్నాం. కాబట్టి ఏ ఇన్ఛార్జ్ వేసినా పార్టీకే మేము పనిచేస్తాం. ఏంటంటే నాయకులు ఒకసారి చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకసారి మీటింగ్లోని ఏబిఎం వారు ఇంటర్వ్యూలోని మా కార్యకర్తలు అలుగుతారు కానీ ఎక్కడికి పోరన్నారు. డాడీ విలువ మ్యాచ్ ఉన్నంతసేపు కూడా కార్యకర్త విలువ ఉండేది. ఏ పనిచేసే కార్యకర్తలు మంచి విలువ ఇచ్చేవారు ఆయన. ఈవేళ ఆయన మా బ్యాడ్లో కొలితే పార్టీ మారి వెళ్ళిపోయారు. కానీ ఎవరు పార్టీ మారలేదు, పార్టీలో ఉండిపోయాం అలాగా. ఆ తర్వాత పేల గోవింద్ గారు వచ్చారు. గోవింద్ వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు ఎంతో బాగుంది, మాతో కలిసారు ఆయన. ఆ తర్వాత మమ్మల్ని అసలు పట్టించుకున్నాడు కాదు. మేము చేసిన పనులు కూడా ఎవరో కొత్త వాళ్ళు వచ్చి వైసీపీ వాళ్ళని ఆదరించాడు ఆయన. మేము సీనియర్ పక్కన పెట్టేవాడు. ఇప్పుడైతే మా క్లస్టర్ ఇన్ఛార్జ్ సురేంద్ర మీటింగ్ పెట్టి ప్రత్యేకంగా చెప్తాను, ఇక్కడ ఆఫీస్కి వస్తేనే మీ పదవులు వస్తాయట, అలా ఆఫీస్కి వెళ్తేనే పదవి వస్తారట. ఆయన ప్రత్యేకంగా మీటింగ్ పెట్టి ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు. వాస్తవంగా మేము పార్టీకి ఎందుకు వెళ్ళలేదు, మాకు గౌరవించలేదు, బట్టి అక్కడికి వెళ్ళట్లేదు ఆఫీస్కి. మనం గౌరవించలేదు, ఎందుకు వెళ్ళాం మేము ఆఫీస్కి? మా సీనియర్ గౌరవిస్తే మేము కంపల్సరీ అప్పటికే అక్కడ కూర్చుంటాం. మాకు ఇన్ఛార్జ్ ఆయన పెట్టి అదే కూర్చుంటాం. మనం గౌరవించలేదు, ఎందుకు వెళ్తాం వాడికి? దానివల్ల మేము ఆఫీస్కి వెళ్ళామండి. ఇప్పుడు జగదీశ్వరరావు మా కష్టకాలు ఆయన ఆదుకుంటున్నాడు బట్టి మేము ఆఫీస్కి వెళ్తున్నాం. అది తప్పట ఆయనకి. ఆయన తెలుగుదేశం పార్టీ కాదండి ఆయన. అయితే మేము వరద క్రియేట్ చేసి సురేంద్ర పార్టీ విజయాలకు అంకిత భావంతో పనిచేస్తూ అందరి మన్ననలో పొందుతూ ఇప్పటి వరకు కూడా పార్టీలోనే ఉంటూ పార్టీకి అనుగుణంగా ఉంటున్నాను. నేనైతే 1982 నుంచి పార్టీ పదవిలో బీసీసీఎల్ అధ్యక్షులు చేశాను. తెలుగుదేశం పార్టీ కోర్ కమిటీలో ఒక నెంబర్గా పనిచేశాను. తరువాత ప్రస్తుతం అయితే మాత్రం తెలుగుదేశం పార్టీ పట్టణ వైస్ ప్రెసిడెంట్గా కూడా కొనసాగుతున్నాను. మరి ఈరోజు ఈ సమావేశానికి పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే